ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. నా వెనకాల ఒక బోర్డు కనిపిస్తుంది, ఒకసారి చూడండి. అందులో ఏం కనిపిస్తుంది? నో హగ్స్ అండ్ కిసెస్ అలౌడ్ ఇన్సైడ్ ద పార్క్. ఎక్కడన్నా ఇలాంటి బోర్డ్స్ చూసారా? బట్ ఇప్పుడు చూడొచ్చు. ఎక్కడంటే KPHB లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 23 మధ్యలో ఉన్న నేతాజీ పార్క్ లో. అసలు ఇలాంటి బోర్డు ఎందుకు పెట్టారు? ఇక్కడ హగ్స్ కిసెస్ చేయడానికి లేదు అని చెప్పేసి అలౌ చెయ్యము అని బోర్డ్స్ పెట్టారు. చాలా చోట్ల ఉన్నాయి ఇలాంటి బోర్డ్స్. అసలు ఆ పార్క్ కథా కమామిషి ఏంటో చూద్దాం రండి. ఈ పార్క్ గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నాయి చూడండి ఒక్కసారి. గాంధీజీ విగ్రహము, అలాగే ఆయనతో పాటు ఆనాడు దిండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి దండు మొత్తం ఆయనతోటే ఉన్నటువంటి పరిస్థితి. సో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి కూడా ఈ పార్క్ చాలా బాగుందన్నమాట. అసలు లోపలికి ఎంటర్ అవుతానే మనకి అవి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. ఇంకా పార్కు కు సంబంధించినటువంటి చాలా మంది ఉన్నారు. ఇదేమి గవర్నమెంట్ పార్క్ కాదు, ఈ కాలనీ వాళ్ళు స్వయంగా రన్ చేసుకుంటున్నారు. అఫ్ కోర్స్ గవర్నమెంట్ GHMC నుంచి కూడా వాళ్ళు అంటే ఓవర్ వ్యూ వాళ్లే ఉన్నారు, అంటే వాళ్లే చూస్తూ ఉంటారు అనమాట. బట్ అన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకుందాం. దానికంటే ముందు నాకు ఒక కొద్ది రోజుల క్రితం వచ్చింది అనమాట ఈ జస్ట్ ఒక క్లిప్. నో హగ్స్ నో కిసెస్ అంటే అలౌ చెయ్యము ఈ పార్కులు అని చెప్పేసి. సో నన్ను అదే అట్రాక్ట్ చేసింది బోర్డు. ఏంటి ఇలాంటి బోర్డు ఎందుకు పెట్టారు ఇక్కడ వీళ్ళు అని చెప్పేసి ఇమ్మీడియట్ గా వాళ్ళని కాంటాక్ట్ చేశాము, రమ్మని చెప్పారు. మనతో పాటు చాలా మంది ఉన్నారు. ఎక్కడెక్కడ ఈ బోర్డులు పెట్టారు, అసలు ఎందుకు ఈ బోర్డులు పెట్టాల్సి వచ్చింది, ఇంకా ఏమి స్పెషల్స్ ఈ పార్క్ లో ఉన్నాయి, అన్ని కూడా తెలుసుకుందాం రండి. అందరికీ నమస్తే అండి. Myself T. Sambaya, treasurer of the association. ఓకే నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఓకే వీరు సాంబయ్య గారు ఓకే ఇది కార్పొరేషన్ లో పనిచేశారు. ఓకే వీరు P. నాగేశ్వరరావు గారు, నందకుమార్ గారు ఐడియల్ ఫ్యాక్టరీ, నెక్స్ట్ శ్రీనివాస్ గారు, ఓకే బాపిరెడ్డి గారు, ఓకే బుచ్చిరెడ్డి గారు రిటైర్డ్ SI ట్రాఫిక్ ఎస్ఐ. ఇప్పుడు ఉన్న కొద్ది మందిలో 20 మంది అసోసియేషన్ టీమ్ లో ఈ కొద్ది వాళ్ళు అటెండ్ కాగలరు. ఎందుకు అసలు పెట్టి నో హగ్స్ నో కిసెస్ అలౌడ్ అని చెప్పేసి, నో హగ్స్ నో కిసెస్ అలౌడ్ ఇన్ సైడ్ ద పార్క్. Okay. అది దానికి ప్రధాన కారణం ఉంది మేడం. ఏమిటంటే మేము వాకింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏమి చలనం లేకుండా పట్టించుకోకుండా వాళ్ళు మా ముందు వివిధ రకాలైనటువంటి చేష్టలు చేస్తుంటారు. అప్పుడు ఇక మాకు ఆలోచన వచ్చి అన్ని స్లోగన్స్ కొన్ని తయారు చేసి బట్టి అదేంటి ఒక 20,000 పెట్టి అన్ని ప్రింట్ చేయించాం. అవి చేయించి ఇప్పుడు అన్ని కట్టడం, ఇంకా అవి ఇరగొడితే ఇంకా మళ్ళీ కొన్ని ఉన్నాయి. ఇరగొట్టేస్తున్నారు కూడా. అంతే కదా, వాళ్ళు ఏంది ఈ ప్రాపర్టీ ఎట్లా వచ్చింది ఏంది అనేటువంటి వాళ్ళకి ఐడియా లేదు. ఎన్ని చోట్ల పెట్టారండి బోర్డులు? ఇక్కడ మా దగ్గర ఒక 20-30 ఉంటాయమ్మా. మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము, దాని గురించి అవి పెట్టేదేమో. దానికి ఇప్పుడిప్పుడే కంట్రోల్ అవుతుంది కొంచెం. ఇప్పుడు ఓకేనా? పర్వాలేదు, మేము ఉన్నాం కాబట్టి అంతే, పర్వాలేదు. బోర్డులు చూసి ఆగిపోతున్నారా, మిమ్మల్ని చూసి ఆగిపోతున్నారా? రెండు మేడం. చదువుకున్న వాళ్ళు బోర్డులు చూసి ఆగుతారు, చదువుకుని కూడా కాన్షియస్ లేని వాళ్ళు మా సార్ వాళ్ళని చూసి ఆగుతారు. వీళ్ళు చాలా సీనియర్స్ మేడం అందరూ. ఇది చాలా వాల్యుబుల్ ప్రాపర్టీ అంటే కాస్ట్ వైజ్ కాదు, పబ్లిక్కి ఇచ్చినటువంటి గిఫ్ట్, మా సీనియర్స్ ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట. ఇందులో వచ్చిన వాళ్ళు చాలా సేద తీరుతారు, అంటే చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోలేక వాళ్ళంతా ఆక్యుపై చేసుకుని కూర్చుంటారు. సీట్స్ అన్ని చాలా నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, బట్ ఎవరూ లెగరు. సీనియర్స్ ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళు కూర్చొని వాళ్ళ ముచ్చట్లు వాళ్ళే చెప్పుకుంటారు తప్ప ఎవరు లెగరు. అలాగే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని మీ ద్వారా మాకు కొంచెం పబ్లిసిటీ చేస్తే కొంతవరకన్నా కంట్రోల్ అవుతుందని మేము ఆశ పెడుతున్నాం మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్ టీవీ వాళ్ళకి. ఇలా పెట్టినందుకు ఎవరు రిస్ట్రిక్ట్ అంటే ఎస్టేట్ చేయలేదా? వచ్చి ఉంటాయండి, తప్పకుండా ఉంటాయి. ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు. కానీ మెయిన్గా మా ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు, సీనియర్ సిటిజన్ ఫ్యామిలీస్, లేడీస్ వస్తున్నారు. వాళ్ళందరూ చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతుంటారు. అందుకని మాకు తప్పని పరిస్థితి, మేము మా ఇష్టంతో ఏదో సరదాకు పెట్టినది కాదు ఇది. అయితే దీనికి ఎట్లయినా ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టు కమిటీ కూర్చొని ఆలోచించి ఈ రకంగా స్టెప్ తీసుకుందాం అని చెప్పి చూద్దాం ఎంతవరకు కంట్రోల్ అవుతుందా లేదా, దీని తర్వాత నెక్స్ట్ ఇంకేం చేద్దాం అనేది తర్వాత ఆలోచిస్తాం. ఇప్పటికైతే మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. ఓకే, ఇలా చేయకూడదు బాబు అని చెప్తే వినప్పుడే ఆ బోర్డు పెట్టడం జరిగింది. మరి ఆ బోర్డులు తీసేయమని అడగట్లేదా వాళ్ళు? ఎవరు అడగటం లేదు ఇప్పుడు ఎవరు అడగటం తీసేస్తారు వాళ్ళే. మేము లేనప్పుడు దాన్ని విరిగొట్టడమో ఏదో చేయడం. ఇప్పటికి 2 సార్లు పెట్టడం, సీసీ కెమెరాలు పెట్టడానికి ట్రై చేస్తున్నాము. అవి కూడా త్వరలోనే సీసీ కెమెరాలు కూడా పెడతాం. మంచి రెస్పాన్స్ వచ్చిందా, లేకపోతే ఇబ్బంది పడుతున్నట్లు వాళ్ళు ఏమన్నా తగ్గిపోయారా జనాలు వచ్చేది పార్క్ కి, ఎట్లా? మేడం ఇప్పుడు మేము ఎన్ని పెట్టినా వాళ్ళంతా
వాటిని గమనించకుండా వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తూనే అవి ఉన్నారు. గమనించట్లేదా? గమనించట్లేదు. గమనించిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎర్రగొట్టేస్తున్నారు. మళ్ళీ మేము ఎక్స్ట్రా చేసి పెట్టినాం మేడం. వాటిని తీసుకుపోయి మళ్ళీ కట్టిస్తున్నాం. మా పార్కులో ఇంచుమించు 20 గళ్ళు ఉంటాయమ్మా ఈ బోర్డ్స్ అన్నిటిని. 20 జాగాలు ఉన్నాయా? 20 జాగాలలో పెట్టినాం. ఓకే. ఏడ పొదలు ఉన్నాయో, ఏడ సిట్టింగ్ ఏరియా ఉన్నదో, ఏడ సీక్రెట్ ఏరియా ఉన్నదో ఆడ కంపల్సరీ పెడుతున్నాం మేడం. ఇప్పుడు యోగా సెంటర్ కాడ కూడా ఇక్కడ పెట్టించినామమ్మా. అవి తీసేస్తే మళ్ళీ మొన్న పెట్టించినాం. అంటే ఇక్కడ కూడా అది కూడా కొంచెం ఇరక్కొట్టినట్టుంది. అని ఇరగొడతారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం లేనప్పుడు ఈ విధంగా అవుతుంది మేడం. అదే అదే. అంతేగాని వాళ్ళ మీద దురుద్దేశం కాదు, వాళ్ళని కావాలని కాదు. మేము కూడా ఆ స్టేజ్, మనమంతా ఆ స్టేజ్ నుంచే ఈ వయసు వరకు వచ్చినాం. కానీ ఇటువంటి చేష్టలు చేయాలని ఆలోచన వాళ్ళకి పబ్లిక్లో చేయకుండా మంచిగా జాగాలలో ఎక్కడో వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటే మంచిదని మా అభిప్రాయం మేడం. ఇప్పుడు ఇలా మరి వాళ్ళు ఇరక్కొట్టేస్తున్నారు, ప్రతిసారి పెట్టినన్ని తీసేస్తున్నారు. మీరు తగ్గుతారా లేకపోతే తగ్గేదే లేదని చెప్పేసి? అమ్మ అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మళ్ళీ మేము చేస్తూనే ఉంటాం అమ్మ. చూస్తున్నాం అమ్మ. ఒకవేళ సీసీ కెమెరాలు ప్రభుత్వం వాళ్ళు సహకరించి మాకేమైనా సపోర్ట్ చేస్తే మేము కూడా కొన్ని కంట్రిబ్యూషన్ కింద ఎవరైనా చేస్తే పెట్టిద్దామని ఆలోచన. 3,80,000 అవుతున్నాయేమో దాని కాస్ట్. అంత కాస్ట్ మాతోని అవడం లేదని మేము విన్నవించుకున్నాము జిఎంసీ వాళ్ళకు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమైనా చేస్తారేమని ఆలోచనతో ఉన్నామమ్మ. ఈ విషయంలో ఇంకా మార్పులు వస్తాయేమన్న ఉద్దేశంతో పొద్దున్న 5 o'clock వస్తున్నామమ్మ. మేము కూడా అంటే మా వృత్తి కాదు, మానవ ధర్మంతో వస్తున్నాం. కొంచెమన్నా 100లో 5 మంది అన్న మారుతారేమో చెప్తే అనే ఉద్దేశంతో అందులో కూడా ఫ్రీ యోగా సెంటర్ పెట్టించి వచ్చిన వాళ్ళందరికీ అయ్యా బాబు మీరు ఇంత ఇక్కడ కూర్చిన దానికన్నా యోగాకి రండి, మంచి ఆరోగ్యంగా ఉంటుంది, మంచి అభిప్రాయాలు వస్తాయి, 10 మందితో మంచి సంబంధాలు ఏర్పడతాయేమో, మాట్లాడగలుగుతారు అని అంటే వినిపించుకుంటలేరు. వినిపించుకోకుండా నేను ఈరోజే కొత్తగా వచ్చిన నీవేంది నాకు చెప్పేది అంటారు. అన్నిటికీ ఓపికతో ఉంటాం. ఆల్మోస్ట్ ఇంచుమించు 10-15 మంది వస్తామమ్మా. ఉదయం సాయంత్రం కంపల్సరీ వచ్చి మేము సాయంత్రం అయితే కంపల్సరీ 10-20 మంది ఉంటాము. అయితే వాచ్మెన్ కానీ జిహెచ్ఎంసీ సెక్యూరిటీ వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళు బంద్ చేసినంత వరదాకా బంద్ చేయించి పంపిస్తామమ్మా. తక్కువ 1000-1500 మంది వస్తారు. అప్ అండ్ డౌన్ ఇంకెక్కువ ఉంటారు. కూర్చోవటానికి స్థలమే ఉండదు. అంటే రన్నింగ్ అవుతూనే ఉంటారు. ఈ పార్క్ లో ఇంకో స్పెషల్ కూడా ఉంది, చూడండి ఒకసారి. ఇది లేడీస్ ఎన్క్లోజర్ అంట. అంటే మేల్ ఎవరిని కూడా ఇందులోకి అలౌ చేయరనమాట. మెన్ ఎవరు వచ్చినా కూడా బయటనే కూర్చోవాలి. ఓన్లీ లేడీస్ పిల్లలతోటి ఆడుకునేదానికి, అలాగే లేడీస్ జిమ్ చేయడానికి, ఇంకా వాళ్ళు యోగా చేసుకోవడానికి అంతా కూడా అరేంజ్ చేశారు. చూడండి, జనరల్ గా మనం ఇలా ఎక్కడా కూడా చూడము. ఉంటే కంప్లీట్ గా లేడీస్ పార్క్ ఉంటుంది, లేదంటే అందరిని అలౌ చేస్తారు. బట్ ఒక సపరేట్ గా ఎన్క్లోజర్ లా పెట్టి లేడీస్ కి మాత్రమే పెట్టారంటే నిజంగా వీళ్ళ థాట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మనం. ఇంకా చూద్దాం రండి. ఇదిగో ఇక్కడ కూడా బోర్డ్స్ పెట్టారు చూడండి, మిడిల్ లో అనమాట. పార్క్ మిడిల్ ఇది. నో హగ్స్ అండ్ కిసెస్ అలౌడ్ ఇన్సైడ్ ద పార్క్. వాటిని అప్పటికి చింపేస్తున్నారని చెప్తున్నారు. వాటిని రిమూవ్ చేసేసి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారని చెప్తా ఉన్నారు పెద్దవాళ్ళు. ఇప్పుడు మనం చూసాం కదా, ఇలాంటి బోర్డులు దాదాపు 20 ప్లేసెస్ లో మొత్తంగా పార్క్ అంతా 20 చోట్ల పెట్టారట. సో అప్పుడన్నా కంట్రోల్ అవుతారేమోనని చెప్పేసి మరి చూద్దాం, ఇంకొకసారి వాళ్ళతో మాట్లాడదాం. అలా పెట్టిన తర్వాత కూడా వాళ్ళు చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అడుగుదాం ఒకసారి. నాకు డౌట్ ఉంది. ఇప్పుడు మీరు ఇన్ని బోర్డులు పెట్టారు, అవి పీకుతున్నారు, అలాగే వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. బోర్డులు ఉన్నా కూడా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు ఇంకేం చేస్తారు? అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? మేమేం చేస్తున్నామంటే, సార్ బాబు అట్లా కూర్చోద్దా చెప్పేస్తారు డైరెక్ట్ గా. డైరెక్ట్. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నేను డిసిప్లిన్ యాజ్ హెడ్ మాస్టర్, తనేమో రిటైర్డ్ ఎస్ఐ, ఇంకో డిప్యూటీ కమిషనర్ ఉన్నారు సార్ రెడ్డి గారు. అందరు ప్రతి ఒక్కరు ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. అట్లా ఒకరికొకరు ఆలుముకొని కూర్చుంటే చెప్పేస్తున్నాం కొంచెం గట్టి. ఒకసారి వెళ్ళిపోయేదాకా పట్టుబడతారు. వాళ్ళు ఇలానే చేస్తే మాకు మళ్ళీ అసోసియేషన్ లో మీటింగ్ ఉంటది కదా, అప్పుడు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఒక తీర్మానం చేసి తప్పకుండా వాళ్ళ ఫోటోలు తీసి పోలీస్ స్టేషన్ కి ఇస్తాం. ఇంకా కొన్ని విజువల్స్ చూపెడతాం మీకు. 10 PM ఎంతమంది, దాదాపు ఒక 50 మంది ఇప్పుడు ఈ రోడ్ ఎంబడి ఉన్నారు. అటు లోపల కాదు, బయట. ఎందుకంటే అసలు ఎందుకు ఇదే పార్క్ ఎందుకు ఎంచుకున్నారు? మొత్తం వై బికాస్ ఇక్కడ ఉన్నాయి కదా హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి, ఈక్వల్లీ షేర్డ్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్ యాజ్ వెల్ యాజ్ లేడీస్ హాస్టల్. కాబట్టి దే ఆర్ పేరింగ్ ఈచ్ వన్. ఎట్లా అవుతుంది కదా స్టడీస్ ఎంప్లాయీస్. కానీ మా ఉద్దేశం అది కాదు. ఈ పార్కులో ఏంది అంటే మంచి ఆరోగ్యవంతమైనటువంటి గాలి పీల్చుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ మంచిగా ఉండాలి. ఒక ఆరోగ్యవంతమైన యువత మనకి ఏర్పడాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలసిపోతారు. ఇక్కడికి వస్తే కొంచెం రిలాక్స్ అవుతారు.
అదే కాకుండా ఇంక ఇలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు అంటారు ఎక్కడో బయటకు వెళ్ళి ఆగమేఘాలకు ఉండకుండా మన హైదరాబాద్లో ఉండి ఇంకా ఫ్యాక్టరీలలో పనిచేస్తుంటే ఎంతో బాగుంటుంది, మంచి యూత్ తయారవుతారని. మీరు ఎవరని క్వశ్చన్ వేసినందుకే మేము అని క్వశ్చన్ వేసినందుకు ఐడి కార్డు అందరూ చూశారు కదా, కూకట్పల్లిలో ఉన్నటువంటి నేతాజీ పార్క్ ఇది, కేపీహెచ్బిలో రోడ్ నెంబర్ 2 and 3లో ఉన్నటువంటి పార్క్ ఇది. వీళ్ళు తీసుకున్నటువంటి ఒక వినూత్నమైన నిర్ణయం ఇది. అలాంటి నిర్ణయానికి కట్టుబడి వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా కట్టుబడి ఉండాల్సిందే. లేదు అంటే మాత్రం వాళ్ళు నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేస్తారు, అందులో డౌట్ లేదు. వాళ్ళు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే పార్క్స్ అనేవి చిన్న పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం రిలాక్స్ అవ్వడానికి, కాసేపు సేద తీరటానికి, పిల్లలైతే ఆడుకోవడానికి వచ్చేటువంటివి. అలాంటి ప్లేసెస్లోకి యూత్ వచ్చి మామూలుగా వాళ్ళు రిలాక్సింగ్ కోసం వస్తే ఓకే, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు హద్దులు దాటి, హద్దులు మీరి ప్రవర్తించేటప్పుడు మాత్రమే వీళ్ళు అడ్డుకుంటున్నారు. సో అది ఖచ్చితంగా చేయాల్సిందే, దానికి ఎవరు నో చెప్పడానికి లేదు నిజానికి. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ ఇది. పబ్లిక్ ప్లేసెస్లో పిచ్చి పిచ్చి పనులు చేయటం అనేది, అవతల పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు చూస్తుంటారు, సేమ్ టైం పెద్దవాళ్ళు కూడా ఉంటారు. పిల్లలు చూస్తే అందులో నుంచి చెడుని నేర్చుకుంటారు. ఎందుకంటే జనరల్గా ఎవరైనా సరే మంచి కంటే చెడుని తొందరగా గ్రాస్ప్ చేస్తారు. సో ఆ చెడుని నేర్చుకుంటారు. అప్పుడు అవి విపరీతమైనటువంటి పరిస్థితులకు దారితీస్తే మనం అందులోనూ చూస్తున్నాం. ఇప్పటికే ఇంటర్నెట్లని, లేకపోతే ఐఫోన్లు, ఆ ఫోన్లు, ఈ ఫోన్లు అని చెప్పేసి వాటిలో వచ్చేటువంటి చెత్త చెదారం అంతా చూస్తూనే ఉన్నాం మనం. సో వాటికి తోడు మళ్ళీ ఇలాంటివి డైరెక్ట్గా కనుక పిల్లలు చూస్తే వాళ్ళ మైండ్లో ఇంకా దారుణమైన ఇన్సిడెంట్స్ రికార్డ్ అయిపోతే ఆ ఇన్సిడెంట్స్ నుంచి వాళ్ళు ఇంకా ఘోరంగా మారే పరిస్థితులు ఉంటాయి. సేమ్ టైము పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏదో కాసేపు రిలాక్సేషన్ కోసం ఇక్కడికి వస్తే ఇలాంటి అసహ్యకరమైన పనులు చూసినప్పుడు వాళ్ళకు కూడా జుగుప్స కలుగుతుంది. సో ఆ విషయంలోనే వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు నేనైతే ఎక్కడా ఎప్పుడు చూడలేదు, నా కెరియర్లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని పార్కులో బోర్డులు పెట్టింది అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. సో అందుకే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. ఇది అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.